దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు బయలుపాట అనే ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే ఒక విషయం నిమిత్తము నేను తెలియచేయాలనుకుంటున్నాము. అయితే ఈ యొక్క ఛానల్ మేము స్టార్ట్ చేయడానికి గల కారణం, క్రీస్తు రాకడ గురించి చెప్పడానికి ఈ యొక్క ఛానల్ మేము మొదలు పెట్టాము. అయితే కొన్ని విషయాలు మేము క్రీస్తు రాకడ గురించి కొన్ని విషయాలు మేము చెప్పి ఉన్నాము. ఇప్పటికీ భూమి మీదకి 2 బోర్లు వచ్చి ఉన్నాయి, 3వ బోర్ రాబోతుందని కూడా ఒకసారి వీడియోలో మేము చెప్పి ఉన్నాము. అయితే ఈ యొక్క వీడియోలో 3వ బోర్ గురించి తెలియచేయడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, వినే ప్రతి ఒక్కరు కూడా తనను తను సరి చేసుకొని దేవుడికి నమ్మకమైన వ్యక్తులుగా జీవించాలని. ఎందుకనంటే రాకడ మన జీవితాలలో రాబోతుంది కనుక దేవుడు మధ్యాకాశానికి వచ్చి నిలబడినప్పుడు మనం అందరం కూడా ఎత్తబడేలాగా ఉండాలని చెప్పి దేవుడి పేరిట మీ అందరికి కూడా అమలు చేస్తూ ఈ యొక్క మాటలు చక్కగా విని తెలుసుకోండి. ఎందుకనంటే ఈ యొక్క మాటలు మేము చెప్పేటువంటి ప్రతి విషయం కూడా జరుగుతుందా జరగట్లేదా అనే విషయాల గురించి మీరు తెలుసుకోండి. ఇదిగో మేము దేవుడు ఈ యొక్క ఏపీ ఎలక్షన్ గురించి కూడా దేవుడు మాకు బయలుపరిచాడు. ఇందులో ఎవరు గెలుస్తారా అని చెప్పి తెలియజేసినప్పుడు మేము మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారికిను, మాకు తెలిసినటువంటి వారికిను అందరికీ కూడా మేము ఏం చేసామనంటే, ఫలానా వ్యక్తి ఈ దినాన గెలవబోతున్నాడు ఎలక్షన్లో అని చెప్పాము. అయితే సేమ్ మేము ఏదైతే చెప్పామో అదే అక్కడ జరిగింది. ఆ వ్యక్తే గెలిచాడనమాట. కనుక వీరందరూ అంటూ ఉన్నారు, ఎలా చెప్పగలిగారు ఏంది అని మాట్లాడినప్పుడు ఈ దేవుడు మాకు తెలియజేశాడు ఎవరు గెలవబోతున్నారో. అయితే ఇదంతా ఎలక్షన్ గురించి కాదు, కానీ ఎవరు గెలుస్తారో ఎవరో మేమేదో గొప్పలు చెప్పుకోవాలో అది కాదు విషయము. కానీ ఒకటి, మేము దీన్ని చూపించి వెనక రాబోతున్నటువంటి ప్రభావాన్ని చూపించాలని తెలుసుకోవాలని మేము యొక్క ఫస్ట్ ఏదైతే జరగబోతుందో దాన్ని ముందుగా చెప్పడం జరిగింది. కానీ దీన్ని మీరు బేస్ చేసుకోవద్దు, దాన్ని వెనకలు రాబోతున్నటువంటి ప్రభావాన్ని తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే మన ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 10వ వచనంలో, 3వ దూత బోర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న యొక్క నక్షత్రము ఆకాశం నుండి రాలి నదులు 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడిను. ఆ నక్షత్రమునకు మాసిపత్రి అని పేరు. అందువలన నీళ్ళల్లో 3వ భాగం మాసిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చిరి. ఆమేన్. ఎందుకంటే 3వ బోర ఎందుకు చదివానంటే, ఆల్రెడీ 2 బోరలు అయిపోయాయని చెప్పి మేము వీడియో చేసి పెట్టినాము. అందుకని 3వ బోర రాబోతుంది కనుక దాని గురించి తెలియచేయాలని 3వ బోర గురించి చెప్తా ఉన్నాము. కనుక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఇదిగో ఇప్పుడు 3వ బోరలో ఉన్నాం, ఇంకా 4 బోర్లు ఉన్నాయి. 3 బోర్ల వరకు ఇంకా 4 బోర్లు ఉన్నాయి కదా, 7 బోర్లు మొత్తము. ఇంకా 4 బోర్లు ఉన్నాయి. 4 బోర్లలో 3 బోర్ల వరకు భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైనటువంటి కష్టం. వీటిని ఎదుర్కోవాలంటే చాలా కష్టము. అయితే మన దేవుని నమ్ముకొని ఆయన కష్టమైన నష్టమైన ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారందరికీ తెలియజేయడం ఒకటే, ఏమీ భయపడబాకండి. ఎందుకనంటే దేవుడు మరణానికి అప్పచెప్పలేదు, కానీ శ్రమకు మాత్రమే అప్పచెప్పి ఉన్నాడు. కనుక ఎవరు కూడా భయపడవద్దు, ధైర్యంగా నమ్మకం కలిగి దేవుడి కొరకు ఎదురు చూడాలని దేవుడి పేరిట మనం చేస్తా ఉన్నాను. అయితే 3 బోర్లు శ్రమ ఉంటుంది. 7వ బోరకి మధ్యాకాశంలోకి ప్రభువుని యేసుక్రీస్తుల వారు రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడాలని తెలుసుకొని ఈ దినాన ప్రతి ఒక్కరూ మారుమనసు పొందుకొని దేవుడి వైపు తిరగాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ విషయాన్ని గురించి మీకు ఒక వీడియోని నేను చూపించబోతూ ఉన్నాను. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి, తర్వాత దీంట్లో ఉన్నటువంటి మర్మాన్ని నేను మీకు తెలియజేస్తాను. మనం ఒక గుంట దగ్గరకు వచ్చి ఉన్నాము. ఇదంతా మా ఊరి చెరువు. అయితే ఒకసారి చూడండి, ఈ గుంట చూడండి. ఈ గుంటలో ఉన్నటువంటి నీళ్లు ఎలా ఉన్నాయంటే పచ్చగా ఉన్నాయి. అంటే తేటంగా లేవు అనమాట, పచ్చగా ఉన్నాయి అనమాట. ఎందుకు పచ్చగా అయిపోయినాయంటే ఇవి నీళ్ళన్నీ చెడిపోయినాయి అనమాట, అందుకని పచ్చగా అయిపోయినాయి. ఇందులో ఉన్నటువంటి చేపలు మొత్తం ఎలా ఉన్నాయంటే ఆక్సిజన్ అందక, కొన్ని చేపలు ఎలా చూడండి ఆక్సిజన్ అందక చనిపోయినాయి. ఇది ఒకటే ఎక్కడ కాదు, ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఎన్నో చేపలు అంటే ఆక్సిజన్ అందకనమాట, అవన్నీ చనిపోయి ఉన్నాయి అనమాట. ఒక్కసారి చూడండి ప్రియ సహోదరి సహోదరుడా,
చూడండి ఎటువంటి స్థితి ఉంది దీంట్లో చేస్తాను. ఒకసారి మీరు చూడండి, ఇదంతా ఒకసారి పరీక్షించండి. చూడండి నేనేం చూపిస్తున్నానో అదే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని చాలు. తర్వాత నేను దీని గురించి క్లారిటీగా మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్ని చేపలు చనిపోయి ఉన్నాయి చూడండి, ఆక్సిజన్ అందకే. ఎందుకనంటే ఈ నీళ్ళన్నీ పాడైపోయినాయి. ఎన్ని నీళ్ళు తేటగా లేవు. ఈ నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంటే చేదైపోయినాయి. అలాగనే ఈ దినాన ఒక విషయాన్ని గురించి మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను, ఈ గుంట దగ్గరికి. అదిగోక దేవుడి యొక్క బయలుపాటు గురించి తెలియజేయడానికి. ఇదిగో ఈ దినాన గుంటని నేను ఈ విధంగా చూసినప్పుడు ఇదిగో ఇది ఎలాగుందంటే సేమ్ మూడో బొరకు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే అంత స్థితిగా ఉంది. కరెక్ట్గా సరిపోయిందన్నమాట మూడో బొరకు కూడా. అందుకని చూపించడానికి ఇక్కడికి వచ్చాను ఈ దినాన. అయితే ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయంలో 3వ బోర గురించి రాయబడింది. అక్కడ బోర్ల గురించి 7 బోర్ల గురించి రాయబడింది. 3వ బోర ఒక చూసుకుందాం. ఎందుకంటే 3వ బోర అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ 2 బోర్లు అయిపోయింది, భూమి మీదకి వచ్చేస్తున్నాయి. అందుకని 3వ బోర గురించి తెలియజేయాలని, రేపు రాబోతున్నటువంటి 3వ బోర గురించి తెలియచేయాలని ఈ దినాన్ని గుంట దగ్గరకు వచ్చున్నాను. అయితే 3వ బోర గురించి ఏం రాయబడిందంటే ఆకాశం నుంచి ఒక పెద్ద నక్షత్రము పడినప్పుడు అది ఎలాగ మారుతుందండి అంటే చేదుగా మారిపోతాయంట. నీళ్ళు చేదుగా మారిపోయి అందులో ఉన్నటువంటి జీవరాశులు కానీ ప్రతిదీ దాంట్లో జీవించేది ప్రతిదీ 3వ వంతు భాగం మరణిస్తుందని చెప్పి ఆ యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ఇందులో మరణం గురించి నేను తెలియజేయాలని ఆలోచన చేస్తా ఉన్నాను. భూమి మీదకి రాబోతున్నటువంటి ఆ నక్షత్రము మధ్యాకాశంలో దిగబోయేటువంటి సకల దురాత్మ శక్తుల సమూహం ఈ దిన భూమి మీదకి రాబోతున్నప్పుడు అవి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందని అంటే అది రావడం ఎటువంటి ప్రభావం ఉంటుందంటే వాక్యం మీద, అంటే నీళ్లు వాక్యం మీద ప్రభావం చూపించబోతా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరుడా, ఎటువంటి పరిస్థితి రాబోతుందంటే వాక్యం ఏదైతే మనకు బలమైనదో, ఏదైతే శక్తివంతమైనదో దాని మీద ఈ యొక్క పోరాటం జరగబోతా ఉంది. వాటి యొక్క పోరాటం వాక్యం మీద అది దిగినప్పుడు ఆ వాక్యం ఎలా అయిపోతుందంటే అనేక మందికి చేదుగా మార్చబడుతుంది. ఎందుకనంటే ఈ యొక్క వాక్యం వినే వాళ్ళని, దేవుణ్ణి అనుసరించేటువంటి వారిని, ఈ విధంగా మందిరానికి నడిచేటువంటి వారిని అందరినీ వారు ఏం చేస్తారంటే చాలా శ్రమలకి, చాలా ఇబ్బందులకి, ఎన్నో కష్టాలకు వాళ్ళు లోన్ చేయబోతూ ఉన్నారు. అలాగనే నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏంటంటే దేవుడి యొక్క మార్గంలో నడుస్తూ ఆయనకి ఇష్టానుసారంగా ఉండి కష్టమైన నష్టమైన ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారికి నేను ఒక విషయం తెలియజేస్తాను ఉన్నాను. ఎందుకనంటే వారు మరణానికి అప్పజెప్పరు. ఎన్ని శ్రమలైనా పడతారు కానీ మరణం మటుకు వారు ముట్టదు. అటువంటి అధికారము వాటికి ఇవ్వబడి ఉంది. కనుక ఈ దినాన ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. చూడండి ప్రియ సహోదరుడా, ఇదిగో ఈ పరిస్థితి రాబోతోంది రేపు దినాన. ఇదిగో ఈ చేపలు ఏ రీతిగా అయితే ఈ నీళ్లు ఆక్సిజన్ లో ఈ యొక్క నీళ్లు పాడైపోయినప్పుడు ఆక్సిజన్ అందక ఇటువంటి పరిస్థితి ఈ చేపలకు వచ్చిందో రేపు 3వ వంతు భాగంలో 3వ వంతు అని ప్రతి దగ్గర రాయబడి ఉంది. ఆ 3వ వంతు భాగంలో ఎవరైతే ఉన్నారో అంటే దేవుడికి విరుద్ధంగా నడుస్తా కానీ, దేవుడి పేరు చెప్పుకొని మోసపరుస్తా, దేవుణ్ణి అనుసరించకుండా దేవుణ్ణి ఈ విధంగా ఆయన ఉపయోగించుకొని వాళ్ళు బలపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క చేపల స్థితిలోకి వాళ్ళు రాబోతా ఉన్నారు. కనుక ఈ దినాన వారి యొక్క స్థితిని సరిచేసుకోమని దేవుడు ఈ దినాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా వారి స్థితిని హెచ్చరించి ఇదిగో ఈ విధంగా ప్రతి ఒక్క వారి స్థితిని మార్చుకొని మారువలస పొంది క్షమాపణ అడిగి దేవుడి ఎదుట వారు నిలబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇటు గ్రహించి దీన్ని తెలుసుకొని మీరు జాగ్రత్త పడాలని తెలియజేస్తా ఉన్నా. కనుక ఈ దినాన్ని మీరందరూ తెలుసుకొని ఆ యొక్క 3వ బోర ఊదినప్పుడు భూమి మీదకి ఎటువంటి శక్తులు దిగబోతా ఉన్నాయో, అవి వాక్యం మీద ఎటువంటి ప్రభావం చేయబోతా ఉన్నాయో వాక్యం మొత్తం ఆగిపోతుంది. ఎక్కడ మందిరాలు కానీ వాక్యం అనే మాట లేకుండా అంత షేదైపోయే రీతిగా మార్చబడిపోద్ది అన్నమాట.